వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఈరోజు ప్రధాన పత్రిక ఈనాడు పేపర్లో వచ్చిన అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూసిపై ముందుకే రాజీ లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. మహబూబాబాద్ డ్రగ్స్ కేసులో భారతీయ జనతా పార్టీ నేతలు ఎందుకు స్పందించరు? ఫోన్ ట్యాపింగ్ కేసుకు హరీష్ రావుపై కొట్టేసిన కేసుకు సంబంధం లేదు. బడ్జెట్లో సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యం. చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేశారు ఈనాడు పత్రికతోని. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులపై కాల్పులు జరిగిన బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు ఎందుకు నోరు మెదపలేదు? అయినా దానికి అయిన దానికి కాని దానికి స్పందించే బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో ఇంత పెద్ద ఘటన జరిగినా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 6,000 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసు ఈ కేసు విచారణలో ప్రభాకరరావు అందుబాటులో లేకపోవడంతో 20 నెలలు ఆలస్యమైంది. ఆయన ఇచ్చిన వివరణ ద్వారా బాధితులను పిలిపించి వివరిస్తున్నాం. ఎవరైనా బెదిరించారా, ఒత్తిడి చేశారా, ఆర్థికంగా లబ్ధి పొందారా అన్నదే విచారణలో తేలుతుంది. తర్వాతే కేసు ఫైల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు క్లీన్ చిట్ వచ్చిందని హరీష్ రావు చెబుతున్నారు. తన ఫోన్ ట్యాప్ చేసిన వేధింపులకు పాల్పడ్డారని సిద్దిపేటకు చెందిన వ్యక్తి చేసిన ఫిర్యాదుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వేధించినట్లుగా హరీష్ రావు దర్యాప్తులో రుజువులు చూపించలేకపోయారు. దీంతో సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. ఇదో ప్రైవేటు కేసు. దీనికి ప్రభుత్వం జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధం ఏమిటి? ఇక చూసుకున్నట్టయితే మొహినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులపై కాల్పులు జరిగిన ఏదైతే మనకు పైలట్ రోహిత్ రెడ్డి గారు మనకు ఏమైతే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు స్పందించలేదు? అసలు స్పందించాల్సిన పని మీద స్పందించరు, స్పందించలేని విషయాల మీద స్పందిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా అని చెప్పకనే చెప్తున్నట్టు ఆయన ఉన్నది. ఎందుకు మరి ఇంత పెద్ద కాల్పులు డ్రగ్స్ విషయంలో ఒక ఫామ్ హౌస్ లో ఒక చీకటి మీటింగ్ల సమావేశంలో కాల్పుల వరకు వచ్చారంటే ఎవరు అస్సం ఉంది ఇక్కడ? ఎవరు వీళ్ళు వెనకాల ఉన్నారు? ఎవరు నడిపిస్తున్నారు? అసలు ఏం జరుగుతున్నాయి ఆ ఫామ్ హౌస్ లో? గతంలో కూడా డ్రగ్స్ కేసులో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి, అవి దర్యాప్తు జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగినాయి గతంలో. దాదాపు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆ మనిషి 20 నెలలుగా అందుబాటులో లేకపోవడంతో కేసు ఆలస్యమైందని చెప్తా ఉన్నారు. 6,000 ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ఎక్కడ కూడా ఎవరికి కేసు ఇంతవరకు కూడా కాలేదు. సో మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో మరో అంశానికి వెళ్దాం. సంక్షేమానికి నవోదయం 9 కొత్త పథకాలకు శ్రీకారం. మొత్తంగా ఆ రంగానికి 1,45,591 కేటాయింపు. ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా. ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్తో డిజిటల్ కార్డు. ప్రభుత్వ ఉద్యోగాలకు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా. పేద విద్యలకు పేద పేదల విద్యకు పెద్దపీట. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు దాదాపు 500 కోట్లు. గ్యారంటీ హామీల అమలుకు 50,713 కోట్లు. కొత్త బడ్జెట్ ముఖ చిత్రం. నిజంగా కొత్త పథకాలు 9 కొత్త పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తము దాదాపు 1,45,591 కోట్లు కేటాయించారు వీళ్ళు. ఇందులో పెద్దది ఏంటంటే మనకు ఏదైతే పేదల విద్యకు పెద్ద, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఇప్పటికే ప్రారంభమైనవి. అవి వర్క్లు కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నవి. ఇక చూసుకుంటే ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా. నిజంగా ఇది ఏదైతే ఒక దీర్ఘకాలిక ఆలోచన విధానం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 108 ఏదైతే ఆ అంబులెన్స్ విధానం తీసుకొచ్చారో, ఒక ఫోన్ చేస్తే కుయు 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 అనుకుంటూ కేవలం 5 నిమిషాలలో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి శాశ్వతంగా రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి ఆ పథకం చాలా హెల్ప్ అయింది కాంగ్రెస్ పార్టీకి. అలాంటి ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్తో డిజిటల్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లు, కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా. ఇది సక్సెస్ అవుతే ఇంకా పేదవారికి నిజంగా రాష్ట్రంలో ప్రతి పేదవాడికి 10 సంక్షేమ పథకాలు ప్రకటించాల్సిన అవసరం లేదు. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, ఈ రెండు ప్రకటిస్తే ఏ రాష్ట్రంలో ఇంకే సంక్షేమ పథకాలు అవసరం లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాల పేర్లతోని ప్రభుత్వాలు కొంచెం దోపిడీ విధానంతో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఇలాంటి
దీర్ఘకాలిక పథకాలని తీసుకొచ్చి అది ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమము మెరుగైన అధికారులను పెట్టేసి వారు అది ఇంప్లిమెంటేషన్ జరిగే విధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుండాలి. అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ కలెక్టర్ల గారికి అప్పచెప్తే అది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఈ ఆలోచన అయితే ఈ బడ్జెట్ అయితే కొంచెం ఆలోచనకరంగానే ఉంది. సో మొత్తానికి చూద్దాం ఈ కథనం ఏముంది. సంక్షేమం అభివృద్ధి పథకాల జోడు గుర్రాల సవారికి కొత్త బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నూతనంగా 9 సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇంతకాలం సంక్షేమం అంటే పేదలకే అనే భావన ఉండగా రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య సేవలకు జీవన భద్రత కట్టుబడి ఉన్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే తొలిసారిగా రాష్ట్ర జనాభా మొత్తానికి వర్తింపజేసే కొత్త పథకాన్ని ప్రకటించింది. పేద ధనిక అనే తేడా లేకుండా జనాభా మొత్తానికి వర్తించే సంక్షేమ పథకం ఇటీవల కాలంలో అమలులోకి రావడం ఇదే ప్రథమం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి 5 లక్షల ప్రమాద జీవిత బీమా కల్పించే ఇంద్రమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని బడ్జెట్లో ప్రకటించడం ద్వారా అందరికీ ఇచ్చిన ప్రాధాన్యాన్ని చెప్పకని చెప్పింది. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేశామని వెల్లడించింది. కొత్తగా ప్రారంభించిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సంస్థ ఏటీసీలో చేరే వారికి నెలకు 2,000 ఉపకార వేతనం ఇవ్వాలని మరో కీలక పథకాన్ని కూడా ప్రకటించింది. దీని ద్వారా ఏటీసీల్లో ఎక్కువ మంది చేరేలా ఆకర్షించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. నిజానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని బడ్జెట్లో ప్రకటించడం అనేది నిజంగా ఇది గొప్ప ఆలోచనే. కానీ ఈ ఆలోచన ప్రకారంగానే వీళ్ళు చెప్పిన విధంగానే ఏదైతే ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకి అట్లాగే ఈ ఇంప్లిమెంటేషన్ జరిగితే దీనికన్నా గొప్ప పథకం వేరేది ఉండదు. సో మొత్తానికైతే ఒక మంచి ఆలోచన విధానంతోనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో మరొక వార్త చూసుకున్నట్టయితే అసలు ఇదేంటో మొన్న భార్య నేడు ఎస్ఐ ఆత్మహత్య కరీంనగర్. హుజురాబాద్ రూరల్ జమ్ముకున్నాడు. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ యంగ్ ఆఫీసరే 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అత్తగారింట్లో ఉరి వేసుకొని బలోన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల ఎస్ఐ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. అంత్యక్రియల అనంతరం భార్య స్వగ్రామం సీతంపేటలోని అత్తగారింటికి ఎస్ఐ వచ్చాడు. భార్య మృత్యుతో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ అత్తగారింట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని జమ్ముకుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు మొన్న భార్య నేడు ఎస్ఐ ఆత్మహత్య అంటే వీళ్ళ వెనకాల ఏం జరిగింది అనేది ఇంతవరకు వీళ్ళు ఏమైతే ఇక్కడ మనకు పేపర్లో అయితే ఏం రాయలేదు. కాకపోతే ఏదో బలమైన కారణం ఉంటుంది. సూసైడ్ చేసుకోవడం అంటే అంత మామూలు విషయం కాదు. ఎంతో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉంటేనే సూసైడ్ చేసుకున్నంత అదొస్తుంది. సో బలమైన కారణం లేకుండా వీళ్ళు ఇంత చిన్న వయసే ఉంది కాబట్టి ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది, మంచి సర్వీస్ ఉంది, ఎందుకు మరి సూసైడ్ చేసుకున్నాడు అనేది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మనకి. ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల శంకుస్థాపనలో ప్రారంభోత్సవంలో చేయనున్నారు. ఈ నెలాఖరికి మోదీ పర్యటన తేదీ ఖరారయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి తెలంగాణలోకి మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు రాబోతున్నారు. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటున్నాడు. సో ఏదైతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఎన్నో పథకాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో సంక్షేమ పథకాలతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు రాష్ట్రానికి కూడా ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పుకునే ప్రయత్నంలో ఇప్పుడు మనకు వచ్చే నెల ప్రధానమంత్రి గారి పర్యటన అయితే తెలంగాణకు ఉంటుంది. మరి అది ఇంకా వివరాలు అయితే తెలిసి రావాల్సి ఉంది. బడ్జెట్ పై ఎవరేమన్నారంటే హరీష్ రావు గారు మరొక వార్త చూసినట్టయితే బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిరాశపరిచింది. 6 గ్యారంటీలకు బట్టి రేవంత్ రెడ్డి విజయవంతంగా గోరికట్టారు. కాగితాల మీద అంకెలు ఉన్నాయి తప్ప ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. బడ్జెట్లో పింఛన్ల పెంపు అంశం లేదు. రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలు ఊసే కనిపించలేదు. అప్పు 27% నుంచి 28% పెంచారు. 6 గ్యారంటీలకు గత ఏడాది 56,000 కోట్లు పెడితే ఈ బడ్జెట్లో కేవలం 50,000 కోట్లకే కుదించారు. మా హయాంలో జిఎస్టీ వృద్ధి రేటు 12.5% ఉంటే కాంగ్రెస్ పాలనలో 10.7%కి తగ్గింది. హైడ్రా కూల్చివేత వల్ల అభివృద్ధి ఆగిపోయింది. ఇండస్ట్రియల్ హబ్ కాదు,
కర్షపను అబ్బుగా మార్చారు. 3 లక్షల పెన్షన్లు తొలగించి కొత్త పెన్షన్లు ఇస్తామంటున్నారు. నిజానికి రాష్ట్ర బడ్జెట్ అంటే బడ్జెట్ రాష్ట్ర ప్రజలది తీవ్రంగా నిరాశపరిచిన బీఆర్ఎస్ పార్టీ పదే పదే వాళ్ళని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇంతకుముందే జయపాల్ యాదవ్ గారితో కూడా మాట్లాడినాము. బడ్జెట్ని రాష్ట్ర ప్రజలని కొంచెం నిరాశలోకి నెట్టింది అనేది చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేశారు. సో ఏదైతే 6 గ్యారెంట్లకు ఏదైతే బట్టి విక్రమార్క గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా గోరీ కట్టారని హరీష్ రావు గారు అయితే అన్నారు. కాగితాల మీద అంకెలు ఉన్నాయి తప్ప ప్రజల కష్టాలు తీర్చడం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేవలం వేదికల మీదే చెప్తున్నారు. కాకపోతే ప్రజల్లోకి అయితే వెళ్ళట్లేదని వీళ్ళు అంటున్నారు. ప్రభుత్వము మంచి అభివృద్ధి దిశగా వెళ్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కావాలనే ప్రతిపక్ష హోదాలో మా మీద అవాకులు చవాకులు పేలుతున్నారని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. ఎందుకు లోపం కోల్పోతున్నారా అనే ఆలోచన చేస్తా ఉన్నాం. మొత్తానికైతే హరీష్ రావు కామెంట్స్ అయితే చూస్తున్నాము. బడ్జెట్ అయితే తెలంగాణ రాష్ట్రానికి నిరాశపరిచిందని ఈ బండి సంజయ్ గారు ఇంకో స్టేట్మెంట్ ఇప్పటికే చూద్దాం. మరో 1,00,000 కోట్లు అప్పు భారం రామచంద్ర. ఇప్పటికే ప్రభుత్వం 3 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. మరో 1,00,000 కోట్లు అప్పు తెస్తామని సీఎం చెబుతున్నారు. ఇలాగైతే రాష్ట్ర పరిస్థితి శ్రీలంకలా మారడం ఖాయం. రైతు భరోసా పైసలు 2వ విడతలు ఎగ్గొట్టారు. చిల్లి గవ ఇవ్వకుండా కౌలు రైతుల వ్యవసాయం కూలీల నోట్ల మట్టి కొట్టారు. 12 ఏళ్లుగా ఓసారి వచ్చే పుష్కరాలకు నామమాత్రపు కేటాయింపులేనా? 2 ఏళ్లలో ఆగిపోయే ప్రభుత్వమే కదా అని ఇష్టారాజ్యంగా అప్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. డ్రగ్స్ కేసులో మీకు చిత్తశుద్ధి ఉంటే అకున్ సబర్వాల్ రిపోర్టుని బహిర్గతం చేయాలి. ఇక బండి సంజయ్ గారు కామెంట్స్ అయితే చేశారు. ఇప్పటికే ప్రభుత్వం 3 లక్షల కోట్లు ఎంతసేపు ప్రపంచ బ్యాంకులతో అప్పులు తేవాలి, ఆ అప్పులతో రాష్ట్రాన్ని నడిపియాలి అని బీజేపీ నాయకులు అంటా ఉన్నారు. ఎందుకు అసలు మరి ఈ ఇలాగైతే మరొకసారి మళ్ళీ వచ్చే ప్రభుత్వం మేమే ఉంటాము సిరసాయిగా ఇంకా 2 టర్ములు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని పదే పదే కాంగ్రెస్ నాయకులు వేదికల మీద చెప్తున్న తరుణంలో దానికి కౌంటర్గా 12 ఏళ్లకు వచ్చే పుష్కరాల లాగా మీ పాలన నడుస్తుంది. మళ్ళా వచ్చే ఎలక్షన్లో మేము ఎట్లాగో గెలవం కాబట్టి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి ఇష్టానుసారంగా ఆ అమౌంట్ని మీరు ఖర్చు చేస్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సమాధానం ఎవరికి చెప్పాలి? ప్రజలకు చెప్పాలి. ఆ ఆలోచన విధానంతో బీఆర్ఎస్ కేంద్ర మంత్రి బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అయితే ఘాటుగా స్పందించారు. చూసుకున్నట్లయితే అదే మనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనకు రామచంద్రరావు అంకెల గారడి తప్ప ఏమీ లేదు ఈయన కామెంట్ చేశాడు. బడ్జెట్ అంకెల గారడిలా కనిపిస్తుంది. విద్యారంగానికి గత ఏడాది కన్నా 1,000 కోట్లు పెంచినట్లు చూపిస్తున్న పద్దులో దీని వాటా 8%. ఆరోగ్యశ్రీ బకాయిలు ఇంకా చెల్లించలేని రేవంత్ ప్రభుత్వం పెన్షన్లు ఇతర ప్రయోజనాలకు కూడా ఆరోగ్యశ్రీ విభాగానికి అప్పగించడమేంటి? ఆ సంస్థను దివాలా తీయించడమే. 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన పద్దులో చోటు లేకపోవడం ప్రజలను వంచడమే. ఇక చూస్తున్నాం కేవలం వీళ్ళు పేపర్ మీద అంకెలు మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమౌంట్ మాత్రం ఒకటి తీసి ఒకదానికి విద్యారంగానికి వైద్య రంగానికి ఎలాంటి అమౌంట్ గతంలో కన్నా ఇప్పుడు మనకు ఇంకా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని మనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అయితే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం సంక్షేమానికి పెద్ద లెక్క. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖలో కలిపి దాదాపు 36,000 కోట్ల 1 కోట్లు సమకృత గురుకులాల స్వయం ఉపాధికి ప్రాధాన్యం. 36,000 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖలకు కలిపి 36,001 కోట్లు సమకృత గురుకులాల స్వయం ఉపాధికి ప్రాధాన్యం. బీసీ సహకార సమైక్య కార్పొరేషన్లకు నిధులు ప్రత్యేక అభివృద్ధి నిధితో కలిపితే మొత్తము 73,894 కోట్లు. వివరాల్లోకి వెళ్తే సంక్షేమ కార్పొరేషన్లకు నిధులు ఇలా: ఎస్సీ కార్పొరేషన్కు దాదాపు 1,000 కోట్లు, సీఎం ఎస్టీఈఐకి ట్రైకార్ పథకం కింద 50 కోట్లు, అత్యంత వెనుకబడిన తరగతులకు 400 కోట్లు, బీసీ సహకార ఆర్థిక సంస్థకు 640 కోట్లు, వివిధ సహకార సమైక్యాలకు 50 కోట్లు చొప్పున, ఈబీసీ ప్రత్యేక ఆర్థిక సాయం 50 కోట్లు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వము 2026-27 బడ్జెట్లో కేటాయింపులు పెంచింది. యువత స్వయం ఉపాధి పథకాలకు పెద్దపీట వేసింది. రాజీవ్ యువ వికాసం కింద అన్ని సంక్షేమ కార్పొరేషన్ల పరిధిలో కలిపి 200 కోట్లతో ఆటో రిక్షాల పథకం అమలు చేయనుంది. ఎస్సీ వార్డులో మౌలిక సదుపాయాల కల్పన కోసం 1,500 కోట్లు ప్రత్యేకంగా పేర్కొంది. సంక్షేమ శాఖలన్నిటికీ కలిపి గత ఏడాది బడ్జెట్లో పోల్చితే 1,922 కోట్లు అదనంగా ఇచ్చి 36,001 కోట్లుగా పేర్కొంది. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి కింద
37,893 కోట్లు కేటాయించింది. సంక్షేమ వర్గాల పేద పిల్లల ఉన్నత విద్య కోసం సమీకృత గురుకులాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చింది. సంక్షేమ శాఖలో ఈ గురుకులాల కోసం 4,550 కోట్లు కేటాయించింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో కొత్తగా ఏర్పాటైన సహకార సమైక్యల కార్పొరేషన్లకు 50 కోట్లు చొప్పున నిధులు ప్రకటించింది. ఎస్సీలో స్వయం ఉపాధి పథకాల కోసం సీఎం దళిత సాధికారత పథకానికి 1000 కోట్లు, ఎస్టీ యువ పారిశ్రామిక వేతల పథకానికి 50 కోట్లు కేటాయించింది. ప్రత్యేక అభివృద్ధి నిధితో కలిపి ఎస్సీల సంక్షేమానికి 37,741 కోట్లు. సరే, ఇవన్నీ చూసుకుంటుంటే కోట్లు బాగానే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే నిరుద్యోగ యువత అప్పుడు బీసీ సప్లైన్ అని, ఎస్సీ సప్లైన్ అని, గిరిజన సప్లైన్ అని కొంచెం నిధులు ఉంటుండే. ఎవరైతే ఉద్యోగం చేసుకోకుండా ఉద్యోగం రాని వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా వాళ్ళు ఏదైనా కంపెనీలు కానీ, ఏదైనా ఫ్యాక్టరీలు కానీ, ఏదో ఒక వెహికల్ కానీ, ఏదైనా డైరీ ఫార్మ్స్ కానీ, ఇంకేదైనా కుటీర పరిశ్రమలు కానీ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పించేది. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోటాలో సప్లాన్ కింద కొంచెం నిధులు పెట్టేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఎవరైతే నిరుద్యోగులు పెట్టుకోవడానికి ఒక అప్లికేషన్ ద్వారా ఆ నిధులు వాళ్ళకు మంజూరు చేసి తగినంత వాళ్ళకు ఒక ఎస్సీ ఎస్టీ బీసీకి ఏదైతే వాళ్ళకు అందులో ఏమంటారు దాన్ని కన్సెషన్ అంటే దాన్ని కొంచెం మినహాయింపును తీసేసి వాళ్ళతోని ఏదైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోడానికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పించేది గతంలో. ఇప్పుడైతే దాదాపు గత ప్రభుత్వం చూసినట్టయితే, ఈ ప్రభుత్వం చూసినట్టయితే ఎక్కడ కూడా ప్రకటించలేదు ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్ బిల్లు నిధులు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కొంచెం వీళ్ళైతే ప్రకటించే అన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ మరి ఎంతవరకు అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఎంత ఎంతమంది యువతలకు అది ఉపయోగకరంగా ఉంటుంది అనేది అయితే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఎంతమందికి అది మేలు చేకూరుతుంది అనేది అయితే మనం భవిష్యత్తులో చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నిధులు జలజల చెను కాలకల నిధులు జలజల చేను కలకల ప్రాధాన్యత ప్రాజెక్టులకు అధిక కేటాయింపులు, తక్కువ ఖర్చుతో ఆయకట్టు పెరిగే అవకాశం. ఉమ్మడి పాలమూరు నల్గొండలకు పెద్దపేడు మొత్తంగా గత ఏడాది కన్నా 758 కోట్లు తగ్గుదల. తగ్గడమే ఉంది కానీ పెంచడం లేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరిచ్చే ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులో పెద్దపీట వేశారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత దీర్ఘకాలంలోని పూర్తయ్యే ప్రాజెక్టులుగా వర్గీకరించిన సర్కారు మొదటి ప్రాధాన్యత జాబితాలలో ఉన్న వాటిని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. నిరుడు సాగునీటి ప్రాజెక్టులకు దాదాపు 23,373 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేవలం 758 కోట్లు తక్కువగా 22,615 కోట్లు ఇచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు నల్గొండ జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పాలమూరు జిల్లా పరిధిలో మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు నీటి పారుదల సర్కులర్కు 4,24,636 కోట్లు, నల్గొండ జిల్లాలోని నల్గొండ సూర్యాపేట సర్కిల్కు 1,906 కోట్లు ఇచ్చారు. అంటే ప్రాధాన్యత ప్రాజెక్టులను బట్టి కేటాయించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులో ఏ కేటగిరీ కింద 6కి, బి కేటగిరీ కింద 12 ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏటా 5 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టును సాధించాలని నీటిపారుదల శాఖ లక్ష్యాన్ని అనుగుణంగా భూసేకరణ 55,000 కోట్లకు పైగా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి సాగునీటిని అందించే నారాయణపేట, కోడంగల్ ప్రాజెక్టుకి భారీగా నిధులు ఇచ్చారు. భూసేకరణకు 300 కోట్లు, ప్రాధాన్య పనుల నిర్మాణం కోసం 1,103 కోట్లు కేటాయించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈసారి ఒక 18,000 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది నిరుడు 81,778 కోట్లు, 8,178 కోట్లు ఇవ్వగా ప్రస్తుతం 56,013 కోట్లు జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్డీఎస్కి. ఏదైనా సరే ముఖ్యమంత్రి కానీ, అక్కడ ఉన్న మంత్రులు కానీ, నీటిపారుదల శాఖ కానీ ఏ ప్రాంతానికి ఎంత అక్కడ ఆయకట్టు సాగునీరు అందుతుంది, తాగునీరు అందుతుంది, దాన్ని బట్టి నిధులు అయితే కేటాయిస్తారు. సో ఇక్కడ కొంచెం మనకు ఏదైతే కోడంగల్ ప్రాజెక్టుకి అయితే గతంగానే ఇప్పుడు ఎక్కువ, ఎందుకంటే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు కాబట్టి కొంచెం ఎక్కువ మొత్తంలో కేటాయించారు. ఇక అది ఈ ఆయకట్లకు ప్రతిసారి ఉండే ఆలోచన ఉంటుంది కాబట్టి మనం ఇంకో వార్తలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు అంటే సన్నాలకు రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా తీసుకొని ఈ ఒక బడ్జెట్లో కూడా సన్న రకం వరికి సాగు ప్రోత్సాహానికి భారీగా ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తానికి ఇటు నిధులు కూడా భారీగా మంజూరు చేసింది. అట్లా సాగు అంటే సన్నాలు కూడా పెంచాలని, అంటే మన సన్న రకం వరిని సాగు చేయాలని రైతులకైతే ఒక ఆలోచన చేసే ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు నగర్ కర్నూలు జిల్లా వార్తలకు వచ్చేసరికి సిరిసినగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి కోసం కృషి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు.
సో చూసుకున్నట్లయితే వెల్దండ గ్రామం తెలంగాణ రాష్ట్రంలో అపర భద్రాదిగా ప్రసిద్ధి చెందిన చారగొండ మండలం సిరిసినగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్పష్టం చేశారు. శనివారం 2 కోట్లతో ఆలయ ఆవరణలో చేపట్టే అభివృద్ధి పనులకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ గారితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపేలు మాట్లాడుతూ శ్రీ రామచంద్ర స్వామి ఆలయంలో భక్తులు అన్ని సౌకర్యాలు కల్పించేందుకే కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో భక్తులు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అదనంగా మరో ₹1 కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఉమా, కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఏదైతే మనకు చిరుసనగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయము అక్కడ జరిగే ఆ బ్రహ్మోత్సవాల కార్యక్రమము నిజంగా తెలుగు రాష్ట్రంలో కూడా ఎంతో కన్నుల పండగ జరుగుతుంది. కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా చేస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఎంతో చరిత్ర కలిగిన అక్కడ ఆ సీతారామచంద్ర స్వామి వారి అక్కడ కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే మనకు ఏదైతే మనకు ఈ ఆలయానికి మన జూపల్లి కృష్ణారావు గారు అయితే పెద్ద ఎత్తున కూడా 2 కోట్ల నిధులు మంజూరు చేశారు. అవసరమైతే మరిన్ని నిధులు కూడా మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఏదైతే అక్కడ బ్రహ్మోత్సవాలు జరిగే ఆ టైంలో కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ గారు భూ ఆక్రమణ వ్యవహారంలో 290 మందికి తాకిదీలు సంజాయిషి ఇచ్చుకున్నది సగమే. ఇక చూసుకున్నట్లయితే ఆక్రమణకు గురైన భూమి ఇదేనంట. ఏది ఇది? జడ్చల దగ్గర. జడ్చల మండలంలో భూ ఆక్రమణ వ్యవహారంలో అధికారుల తాకిదీలు జారీ చేసిన బాధ్యుల నుంచి సమాధానం రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణలు కప్పిపుచ్చే ప్రయత్నంలో జరుగుతున్నటువంటి పలువురు ఆరోపిస్తున్నారు. ఈనాడు పలుసార్లు ఆక్రమణలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజా పరిస్థితిపై కథనం. నిజంగా జడ్చల మండలం బూరెడ్డిపల్లి అంట. రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 117లో ఉన్న 145 మంది పట్టదారుల తహసీల్దారు తాకాదీలు జారీ చేశారు. 50 మంది మాత్రమే వివరణ ఇచ్చుకున్నారు. సర్వే నెంబర్ 202లో 145 మంది పట్టదారులకు నోటీసులు ఇస్తే 56 మంది సంజాయిషి ఇచ్చారు. అంటే సగం మంది పైగా గడువు ముగిసినా స్పందించలేకపోయారు. ఇక్కడ దీన్ని బట్టే ఆలోచిస్తున్నారు. వాళ్ళు 50 మంది వాళ్ళ సమాధానం అంటే వాళ్ళకు ఉన్న అక్కడ సమాచారం మేరకు అధికారులు అడిగితే వాళ్ళు సమాధానం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు జెన్యున్ ఉన్నట్టు ఉంది కాబట్టి వాళ్ళు 50 మంది వాళ్ళకు రెస్పాండ్ అయ్యారు అధికారులకు. మిగతా మంది అసలు జాడపత్తా లేరు. సో ఇంత పెద్ద స్థలము ఇక్కడ ఇంత ఆక్రమణకు గురైతే అసలు ఎవరు చేస్తున్నారు ఏంటి అసలు ఎటుపోతుంది ప్రభుత్వాలు అధికారులు నాయకులు ప్రజాస్వామ్యం ఏంటి అసలు ఎక్కడ పోతుంది ఏం జరుగుతుంది? ఫోర్జరీ సంతకాలతో పై సర్వే నెంబర్లలో ప్రభుత్వ ప్రైవేటు పట్టదారులు ఉన్నారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూమి ఎంత ఎంత మిగిలింది ఎంత విక్రయించుకున్నారో తేల్చాల్సి ఉంది. కొందరు తప్పుడు ఎన్ఓసీలతో సృష్టించి ఫోర్జరీ సంతకాలతో సర్కారు భూమిని ఆక్రమంగా పట్టాలు చేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికీ వివరణ ఇచ్చిన వారి వివరాలను పరిశీలిస్తున్నారు. కొన్ని ఆక్రమణలకు గురించినట్లు అక్రమాలు గుర్తించినట్లు సమాచారం. మరోసారి ఇస్తారా? గత కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దారు తాకదీలు జారీ చేశారు. గడువు ముగిసినా స్పందించని వారిపై ఎలాంటి చర్యలు లేవు. మరోసారి తాకదీలు ఇచ్చి సంజాయిషి ఇవ్వలేకపోతే స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి అధికారులు అలాంటి చర్యలు ఉపక్రమిస్తారా నాయకులు అండాతో గమ్మునుంటారా అనే విషయం కొద్ది రోజులు తేలుంది. కొనుగోలుదారులు ఆందోళన. అక్రమాలకు పాల్పడిన వారిలో కొంతమంది విక్రయించుకున్నారు. ప్రస్తుతం ఉన్న వారు తమ వ్యవహారం బయటపడితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వ్యాపారుల నుంచి భూమి కొన్న అమాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని సరిగా ఉన్నాయని ఉద్దేశంతోనే భూములు ఫ్లాట్లు కొన్నామని చెబుతున్నారు. ఇక్కడ భూములు కొన్నోళ్ళు ఫ్లాట్లు కొన్నోళ్ళు బలిపశులయ్యారు. అసలు అధికారులు నాయకులు కలిసి మొత్తాన్ని కబ్జా చేసే ఆలోచన చేస్తున్నారు. నిజంగా ఈ సర్వే నెంబర్లో ఇది కబ్జాకు గురైందా లేకపోతే ఎవరన్నా చేశారా? ఎందుకు 50 మంది రెస్పాండ్ అయ్యారు? మిగతా మంది ఎందుకు వాళ్ళు రెస్పాండ్ కాలేకపోతున్నారు? ఎందుకు అధికారులు వాళ్ళకి నోటీస్ ఇచ్చిన ప్రభుత్వ అధికారుల దృష్టికి వాళ్ళు ముందుకు రాలేకపోతా ఉన్నారు? వాళ్ళు కూడా లీగల్గా ఉంటే అన్ని జెన్యున్గా ఉంటే ఎందుకు ఫైట్ చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు కోర్టుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు కలెక్టర్ గారిని సంప్రదించలేకపోతున్నారు? అంటే ఇక్కడ అన్నీ అర్థమవుతున్నాయి కళ్ళకు కట్టినట్టు. ఈ సర్వే నెంబర్లో ఇది ఆక్రమణకు గురైంది. ఎవరు ఆక్రమించేశారు? ఎవరు అండదండలతో ఈ విషయం జరిగింది అనేది ఆలోచన. అసలు నిజంగా జెన్యున్ గా ఉంటే వాళ్ళు ఎప్పుడో ప్రభుత్వం కానీ అధికారులు కానీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు పరిష్కరించేవాళ్ళు.
సో అక్కడ ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఇలా కొంచెం తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడ చర్చల దగ్గర జరుగుతున్నది ఇదండి. ఉద్యోగం రాదు, ఉపాధి లేదు. తల్లడిల్లుతున్న ఉమ్మడి జిల్లా యువత. అసలు ఏం జరుగుతుంది? అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు బీఈడి పూర్తి చేసిన ఉద్యోగం రాకపోవడంతో కుటుంబ పోషణ కోసం కొరియర్ బాయ్గా పనిచేస్తున్నాడు. ఏమన్యాయం సార్ ఇది. గద్వాల్ జిల్లాకు చెందిన మరో యువకుడు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఫలితం లేకపోవడంతో మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. యువత చేతిలో భవిత అంటారు, కానీ వారి ఉద్యోగ ఉపాధి వేటల్లో తల్లడిల్లుతున్నారు. దేశంలో 40% మంది పట్టభద్రులు సరైన ఉపాధి పొందలేకపోతున్నారు. ఆజీజ్ ప్రేమ్జీ యూనివర్సిటీ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి అంతకంటే దయనీయంగా ఉంది. వేలాది మంది యువత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ పట్టా పొందిన యువతలో కేవలం 7% మంది మాత్రమే ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. మిగిలిన వారికి ఉపాధి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే డిగ్రీ ఇతర చదువులు మధ్యలో మానేస్తున్నారు. వారు 2017లో 55% ఉండగా 2023 నాటికి 72% పెరగడంతో ఆందోళన కలిగించే విషయాలు. పిఎంఈజీపీ ద్వారా రాయితీలో రుణాలు అందిస్తున్న అవి ఆర్థిక స్తోమత ఉన్నవారికే చేరుతున్నాయి. ఉపాధి కల్పన అధికారులు జాబు మేళలో నిర్వహిస్తున్న చదువుకి తగిన ఉద్యోగాలు లేవని యువత విముఖత చూపుతున్నారు. నిరుద్యోగత పెరిగిపోతుండటంతో జిల్లా అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇక దీనికన్నా మరొక అంశం, నిజంగా ఇది బాగా మనిషిని ఇబ్బంది పెట్టే అంశం అండి. ఎందుకంటే డిగ్రీలు, పీజీలు, బీఈడీలు, ఎంటెక్లు, ఎంఎస్సీలు, బీటెక్లు చేసినా కూడా వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ చదువు తగ్గట్టు ఇక్కడ ఉద్యోగాలు ఎవరు చేయట్లేదు రాష్ట్రంలో. చాలామంది చెప్తున్నారు ఉద్యోగ జాబ్ మేళ చేస్తున్నాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం, యువతకు మంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాం, మంచి భవిష్యత్తు కల్పిస్తున్నాం, వాళ్ళ భవిష్యత్తు మంచి ముందుకు వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం అని కేవలము వేదికల మీద చెప్పుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతున్నవి. నిజానికి యువత బీఈడి, బీకామ్లు, ఎంకామ్లు, బీటెక్లు చేసిన వాళ్ళు చాలామంది వాళ్ళు వేరే వర్క్ ఏదో చేసుకుంటూ, కొందరైతే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కూడా బీటెక్ చేసిన వాళ్ళు ఫోటోగ్రఫీ చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. కొందరు నిజంగా స్విగ్గీ బాయ్లో చేస్తూ ఉన్నారు. కొందరు అయితే ఓలా ఊబర్ వెహికల్స్ నడుపుకుంటూ వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకోగలుగుతున్నారు. కొందరు చదువుకుంటూ నైటు ఆటోలు నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది అంటే ఏదైనా మనం సరే, ఉద్యోగం పురుష లక్షణం అనేది కూడా చరిత్ర చెప్తుంది. కానీ ఏదైనా చదువుకున్నది ఎందుకు? ఏదైనా ఉద్యోగం వస్తే కుటుంబాన్ని పోషించుకోవడానికి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే పరిస్థితి ఏం లేదు, అది కుదరదు. నాయకులు చెప్పినా కూడా అది ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ 100% జరగదు. ప్రైవేటు సెక్టార్లలో వాళ్ళ క్వాలిఫికేషన్ దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ప్రైవేటు దాంట్లో కూడా కంపెనీల్లో చదువుకొని మంచిగా స్థిరపడ్డోళ్ళు కూడా ఉన్నారు. సో ఆ సెక్టార్లో కూడా యువత కూడా చెడుదారిలో పోకుండా, చెడుని ఎక్కువ ఆలోచించకుండా, చెడు సాహసాలు చేయకుండా, సమాజంలో వాళ్ళకంటూ మంచి కొంచెం ఆ నాలెడ్జ్తోని వాళ్ళు ఆలోచించి, ఆ స్కిల్స్ వాళ్ళైతే ఏదైనా చదువుకున్న స్కిల్స్ మీదనే కొంచెం వాళ్ళు కొంచెం స్టడీ చేస్తే మంచి ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హైదరాబాదు మనకు చాలా పెద్ద సిటీ కాబట్టి అక్కడ ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎన్నో ఫార్మా కంపెనీలు, ఎన్నో ఐటీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏదన్నా దానికి సపోర్టెడ్గా ఏదైనా టెక్నికల్ కోర్సులు చేసుకుంటే దాని రిలేటెడ్గా ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది యువతకి, ముఖ్యంగా యువకులకు. ఆ ఆ రకంగా ఆలోచించుకోవాలి. కానీ నాకు ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై ఇంక వేరే ఆలోచన చేస్తే చెడుదారులు 100% దానికి అలవాటు పడిపోతారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం యువతకి చెప్పేది ఏంటంటే, మీరు చదువుకున్న ఆ చదువుకి దానికి కొంచెం సపోర్టెడ్గా ఏదైనా టెక్నికల్ కోర్సు చేసి అయితే సాఫ్ట్వేర్ రంగాలలో మీలాంటి యువతకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. అటువైపు మీరు అడుగులు వేస్తే బాగుంటుంది అన్నట్టుగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఇంకో అంశం చూస్తున్నట్టయితే, నవోదయ ప్రవేశ పరీక్షలకు ఉత్తమ ప్రతిభ విద్యార్థికి అభినందనలు. నవోదయ స్కూల్లో చదువుతున్న విద్యార్థికి మంచి ప్రతిభను కనబరిచిన వారికి ఉత్తమ ప్రతిభ అవార్డు వచ్చింది. మండల కేంద్రమైన మోపిదేవి మోడల్ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థి జీవో రమేష్ నవోదయ ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 86.2.5% మార్కులు సాధించాడు. దీంతో హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న వేలేరు, సరే ఇది మన ప్రాంత వార్త కాకపోయినా సరే కానీ, నవోదయ స్కూల్లో చదువుతున్న అంటే గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎంతో చాకచక్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళని మనం అభినందించక తప్పదు. సో మరో వార్తకి వెళ్దాము.
సరే, ఇందాక మనం చెప్పిన దానికి ఏదైనా సాధించాలనే లక్ష్యంతో చదివినప్పుడే భవిష్యత్తు ఉంటుంది. అర్హతకు తగ్గిన ఉద్యోగాలు లేకపోవడం కూడా సమస్యగా మారింది. డిగ్రీ పూర్తయ్యేసరికి ఒక స్కిల్ ఉండాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది. వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక సబ్జెక్టుల బోధన ఉంటుంది. నేను చెప్పినది 100కి 200% ఈనాడు కూడా నేను వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. యువత కేవలం డిగ్రీ చేసినాం, పీజీ చేసినాం, బీటెక్ చేసినాం, దానికి రిలేటెడ్గా ఏదైనా కోర్సు, టెక్నికల్ కోర్స్ ఉంటే ఈజీగా ఏదైనా మంచి సాఫ్ట్వేర్ రంగంలోకి జాబులు దొరికే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మీరు అడుగులు వేయాలని నేను మరొకసారి చెప్తున్నాను. మొత్తానికి ఈరోజు మనకి ఈనాడు పేపర్లో వచ్చిన కథనాల ప్రకారంగా ఈరోజు మనం ఏదైతే మనం చర్చించుకోవడం జరుగుతుంది, మరిన్ని అంశాలతో రేపు మరి మీ ముందుకు వస్తున్నాను. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్, నేమ్ ఇట్ సార్.